హాయ్ గాయ్స్, నా పేరు సీమ. 22 సంవత్సరాల యవ్వనం. గ్రామంలో పుట్టాను కానీ నగర స్టైల్లో బ్రతుకుతాను. టైట్ జీన్సు, క్రాప్ టాప్సు, నా సన్నని నడుము, కొంచెం బొద్దు హిప్సు. ఎవరైనా ఒక్కసారి చూస్తే రెండోసారి తప్పక తిరిగి చూస్తారు. పెద్ద పెద్ద కళ్ళు, గులాబీ పెదవులు, కొంచెం వణుకుతూ మాట్లాడితే అబ్బాయిలు గుండెలాగిపోతాయి. ఇప్పుడు చాలా రహస్యమైన, ఉత్తేజకరమైన, గుండెలు దడదడలాడే నా నిజమైన కథ చెప్తాను. ఈ కథ వినేటప్పుడు మీ చేతులు చెమటపట్టాలి, ఊపిరాగాలి. ఇక ఏమవుతుంది అని మీరు కూర్చుని ఆతృతగా వెయిట్ చేయాలి. రెడీనా? ప్రారంభిద్దాం. నేను హర్యానాలోని ఒక చిన్న గ్రామంలో ఉంటాను. మా ఇల్లు పెద్దది, కాని కుటుంబం చిన్నది. అమ్మ, నాన్న, ఒక తమ్ముడు. నాన్న పొలం పని, అమ్మ ఇంటి పని. నేను ప్రతి ఉదయం 8 గంటలకు బస్సెక్కి కాలేజ్ వెళ్తాను. కాలేజ్లో ఒక అబ్బాయి, పేరు రాహుల్. పొడవు, తెలివి, మాటల్లో మాయం. మొదట్లో సాధారణ స్నేహితుడే, కాని నాలోకి చూసి మాట్లాడేటప్పుడు అతని కళ్లలో ఏదో మార్పు. ఒకరోజు క్లాస్ అయిపోయాక అతను నా దగ్గరకొచ్చి చాలా స్వీట్గా అన్నాడు, సీమా, నీ చిరునవ్వు చాలా ముద్దుగా ఉంది. ఏదో రహస్యం దాచేసినట్టుంది. నా గుడ్డలు ఒక్కసారి చక్కునట్టయింది. నేను కొంటగా నవ్వి, అవును, నా దగ్గర చాలా రహస్యాలున్నాయి, కాని అందరికీ చెప్పను అన్నాను. అతను నవ్వుతూ, ఒకరోజు నాకు చెప్తావు కదా అని కళ్ళు కొరికాడు. ఆ రోజునుంచి ప్రతిరోజూ టెన్షన్ పెరుగుతూ వచ్చింది. భోజన సమయంలో అతను నా పక్కన కూర్చున్నాడు. అతని తొడ నా తొడను తాకింది. నాకు వేడివేడి అయిపోయింది, కాని ఏమీ అనలేదు. అతను నా చెవిలో గుసగుసలాడాడు. ఈరోజు నువ్వు ఎందుకంత అందంగా కనిపిస్తున్నావు సీమా? నేను నవ్వి, వేడిగా ఉంది కాబట్టి అన్నాను. అతను నవ్వుతూ, నీ కళ్ళు మండుతున్నాయని. అయ్యో, ఇతను నన్ను పూర్తిగా కరిపేస్తున్నాడు. సాయంత్రం బస్సులో అతని భుజం నా భుజాన్ని తాకుతోంది. బస్సు కుదుపులు, మా శరీరాలు ఒకదానికొకటి తగులుతున్నాయి. అతన్నవ్వుతూ అడిగాడు, ఈ కుదుపులు బాగున్నాయా? నేను గుండె గట్టిగా కొట్టుకుంటూ, అవును, కాని ఎక్కువ దూరం వెళ్లకు అని మెల్లగా అన్నాను. రోజులు గడిచాయి. ప్రతి స్పర్శ, ప్రతి మాట, ప్రతి చూపు నాకొక్కటే ఆలోచన, ఇక ఏమవుతుంది? ఇక్కడ ఆగేస్తాడా లేదా? ఒక సాయంత్రం గ్రామం వెలుపల చీకటి రోడ్డుమీద అతను నా చెయ్యి పట్టుకుని దగ్గరకొచ్చాడు. అతని ఊపిరి నా ముఖం మీద పడుతోంది. నా శ్వాస వేగంగా పెరిగింది. అతని చేతులు నా నడుము చుట్టూ. అప్పుడే దూరం నుంచి ఒక స్వరం, ఎవరక్కడా? మేమిద్దరం పరిగెత్తాం. మళ్ళీ ఒకరోజు అడవిలాంటి ప్రదేశంలో అతని చెయ్యి నా నడుమ్మీద. హార్ట్బీట్ డబుల్ అయింది. అప్పుడే ఒక పాము. మళ్ళీ ఒకరోజు అతనింటికి వెళ్లాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. అతను నన్ను సోఫా మీదకు లాగాడు. అతని కళ్లలో ఆకలి. నేను ఆగు అన్నాను. అప్పుడే అతని సోదరి ఫోను. ప్రతిసారీ ఏదో ఒకటి వచ్చి ఆపేసింది. నాకు చాలా కోపమొచ్చింది. ఒకరోజు కాలేజ్లో నేను సీరియస్గా అన్నాను, రాహుల్, ఆ అర్థంలేని ఫ్లర్టింగ్ అంతా మానే. నాకు నువ్వు నచ్చావు, కానీ సరైన రీతిలో. అతను నవ్వి ఒక్కసారి నా చేతులు పట్టుకుని చెప్పాడు, సీమా, నిన్ను పరీక్షించాను. గ్రామంలో చాలామంది అమ్మాయిలు తప్పుడు చేతుల్లోకి వెళ్ళిపోతారు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో చూడాలని అనుకున్నాను. నేను రాజవంశం నుంచి వచ్చాను. గ్రామంలో అమ్మాయిలకు సేఫ్టీ సాధికారత కోసం ఎన్జీఓ నడుపుతున్నాను. నువ్వు పాస్ అయ్యావు. నేను షాక్, కాని సంతోషంతో కళ్ళు నిండిపోయాయి. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఆ ఎన్జీఓలో పనిచేస్తున్నాం. అమ్మాయిలందరికీ సెల్ఫ్ డిఫెన్స్, కాన్ఫిడెన్స్ నేర్పిస్తున్నాం. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఇదొక అమ్మాయి బలం గురించి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం గురించి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? గుండెలు దడదడలాడాయా? టెన్షన్ అయిందా? అయితే ఒక్క లైక్, ఒక్క కామెంట్, సంధ్య నువ్వు సూపర్ అని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా ఛానల్ చిన్నది, కొత్తగా స్టార్ట్ చేశా. మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు వెళ్లలేను. దయచేసి స్కాన్ అండ్ పే చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీరొక్క చిన్న సహాయం నా కలలను నిజం చేస్తుంది. నాకు హెల్ప్ చేసిన మిస్టర్ మునిరాజా, మీకు చాలా థ్యాంక్స్. నేను మీ అందరికోసం ఇంకా ఇంకా అదిరిపోయే స్టోరీలు తెస్తాను. థ్యాంక్యూ సో మచ్. మీ సంధ్య. మీ సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. లవ్ యూ ఆల్.